క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన తల్లి అయినటువంటి శ్రీసభ ఈనాడు పునీత యోసేపుని మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. మనందరి పావన తండ్రి మన తరపున నిత్యము ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మన తరపున ఎల్లప్పుడూ కూడా దేవుని అనుగ్రహాలను తీసుకుని వచ్చి మనకు అందించి మనకు సహాయపడేటటువంటి ఆ పావన తండ్రి అయిన పునీత యోసేపుని మహోత్సవం నాడు మీ అందరికీ పునీత యోసేపుని మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ తపకాలంలో ప్రతి సంవత్సరము ఈ పునీత యోసేపుని మహోత్సవాన్ని కొనియాడడం మనం గమనిస్తూ ఉన్నాం. యోసేపుని జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు ఎన్నో సుగుణాలతో కూడిన నీతిమంతమైనటువంటి వ్యక్తిగాను, దేవుని చేత మహోన్నతమైన స్థానానికి లేవనెత్తబడి స్వయంగా దేవుడే జన్మించిన కుటుంబానికి నాయకుడిగా ఉండి ఆ దేవుని తల్లి అయిన మరియమాతకు సంరక్షకునిగా ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుని చేత పొందినట్లుగా దావీదు వంశస్థుడైనటువంటి పునీత యోసేపు పూర్వం దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చి ఆ దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్య ఈనాడు పునీత యోసేపునకు కుమారునిగా ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆ ప్రవచనాలన్నీ అక్షరాల నెరవేరి యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా పిలువబడడం అనేటటువంటి అంశము నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నిజానికి యేసుక్రీస్తు స్వయంగా పవిత్రాత్మ శక్తితో దైవశక్తితో మరియమాత గర్భంలో రూపొందినప్పటికీ దేవుడు యోసేపును మరియమాతను సంరక్షించడానికి, బాలయేసును పెంచి పెద్ద చేయడానికి, ఆ విధంగా దేవుని కుటుంబానికి యజమానిగా ఉండేలా దేవుడే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చడంలో మరియమాత వలె పునీత యోసేపు కూడా ఎంతో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది భక్తులు అనాది నుండి పునీత యోసేపుని సహాయాన్ని అడుక్కుంటూ అనేక మేలులు పునీత యోసేపుని ప్రార్థనా సహాయంతో పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పునీత ఆవిలాపుర తెరేసమ్మ ఈ విధంగా చెబుతూ ఉంది, నేను నా జీవితంలో పునీత యోసేపుని ఏ అవసరంలో ఉండి సహాయం అడిగినా ఆయన తప్పకుండా నాకు సహాయం చేశాడు. నేను అడిగినది ఏది ఆయన నాకు ఇవ్వకుండా లేడు. నన్ను అన్ని విధాలా ఆదుకొని నా ఈ ఆధ్యాత్మిక జీవితంలో నేను దేవునికి అంటిపెట్టుకొని ముందుకు సాగడంలో పునీత యోసేపుని యొక్క సహాయం నాకు ఎంతగానో తోడ్పడిందంటూ ఆ పునీతురాలు చెప్పుకొచ్చింది. పునీత ఫౌస్తీనమ్మకు స్వయంగా పునీత యోసేపు దర్శనమిచ్చి యోసేపును గూర్చినటువంటి ప్రార్థనను, పరలోక ప్రార్థనను, మంగళవార్త జపాన్ని, త్రిత్వ స్తోత్రాన్ని ప్రతిరోజు జపించాలని, ఎప్పుడైతే నీవు ఈ జపాలను జపించి నా సహాయాన్ని అడుగుతావో తప్పకుండా నేను నీకు సహాయపడతానని, నా మీద నీవు భక్తిని కలిగి ఉండమని, నేను ఒకనాడు ఈ లోకానికి దేవుని కారుణ్యమైన నా కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి తీసుకుని రావడానికి, ఆ క్రీస్తుని పెంచి పెద్ద చేయడానికి అన్ని విధాలా నేను దేవునితో సహకరించాను. దేవుని కారుణ్యమైన క్రీస్తు ఈ లోకానికి రావడానికి నా వంతు నేను సహాయం అందించాను. అదే రీతిలో ఈనాడు దేవుని కారుణ్యమైన క్రీస్తుని ప్రపంచానికి ప్రకటించడానికి నీ సహాయాన్ని ఆ కారుణ్యమూర్తి అయినటువంటి క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి నేను నీకు తోడుగా ఉండి నీకు సహాయపడి ఆయన కారుణ్యం ప్రపంచమంతా ప్రకటించబడడంలో నేను నీకు దోహదపడతానని పునీత యోసేపు పునీత ఫౌస్తీనమ్మకు దర్శనమిచ్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పునీత యోసేపు స్వయంగా ఫాతిమాలో మరియమాత దర్శనమిచ్చినప్పుడు అక్టోబర్ నెల 13వ తారీఖున బాలయేసును వెంటబెట్టుకొని స్వర్గం నుంచి దివ్యకాంతులేనుతూ ప్రజలందరూ చూస్తూ ఉండగా దర్శనమిచ్చినట్లు ఆకాశంలో కనపడిన పునీత యోసేపుని, ఆ దివ్య బాలయేసుని మరియ తల్లి కార్మెల్ మాతగా దర్శనం ఇచ్చినప్పుడు ఆ మాతను అనగా ఆ పవిత్ర కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి బిడ్డలు దర్శించుకొని ఆనందంతో కేరింతలు కొట్టినట్లుగా మనము ఆ దర్శనంలో చూస్తూ ఉన్నాం. ఈ దర్శనంలో
బాలయేసుని వెంటబెట్టుకొని వచ్చిన పునీత యోసేపు మరియమాతతో సహా దర్శనమిచ్చి ఈ భూమండలాన్ని ఆశీర్వదించడాన్ని మనము ఫాతిమాలో జరిగినటువంటి ఆ దర్శనంలో మనం చూస్తూ ఉన్నాము. స్వయంగా దేవుణ్ణే పెంచి పెద్ద చేసినవాడు, దేవుని తల్లికి సహాయపడినవాడు, ఆ తిరుకుటుంబము పవిత్ర కుటుంబానికి నాయకుడిగా యజమానిగా ఉండి ఆ కుటుంబము దైవ చిత్త ప్రకారం ముందుకు సాగడానికి దోహదపడినవాడు, నీతిమంతుడు, వినయాత్ముడు, మనందరికి ఆదర్శమూర్తి అయినటువంటి పునీత యోసేపుని యొక్క మహోత్సవాన్ని మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం. పునీత యోసేపుని జీవితాన్ని మనం చూసినప్పుడు అతనిలోని వినయం నిజంగా మనల్ని అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దేవుని సందేశాన్ని విని మరియమాతను వెంటనే తన జీవితంలోనికి అతడు స్వీకరించాడు. మరియమాత పవిత్రాత్మ శక్తితో గర్భం ధరించిందని తెలుసుకున్నప్పుడు వెంటనే అతడు కళ ముగియగానే దేవదూత సందేశానికి కట్టుబడి మరియమాతను తన జీవితంలోనికి స్వీకరించాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు చూసినప్పుడు ఈ అంశాన్ని గమనిస్తాం. హేరోదు రాజు బాలయేసుని చంపడానికి చూస్తున్నాడని వెంటనే మీరు ఐగుప్తునకు వెళ్ళిపోవాలని దేవదూత చెప్పినప్పుడు కుటుంబ యజమానైనటువంటి యోసేపు వెంటనే మరియమాతను బాలుడిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి మారు మాట లేకుండా వినయంతో తలవొగ్గి ఆ దేవుని చిత్తాన్ని, దేవుని మాటను పాటించడమే పునీత యోసేపునిలో మనం చూస్తాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఈ విషయాన్ని గమనిస్తాం. ఇదిగో బాలుని చంపడానికి చూచినటువంటి హేరోదు చచ్చిపోయాడు కాబట్టి ఇక మీరు మరలా తిరిగి ఇశ్రాయేలునకు వెళ్ళండి అని చెప్పి దేవుని దూత చెప్పినప్పుడు అంతే రీతిలో మారుమాట లేకుండా యోసేపు ఇదిగో బాలుడిని మరియమాతను వెంటబెట్టుకొని నజరేతునకు వచ్చి స్థిరపడినట్లుగా మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవునికి విధేయతను ప్రకటించి దేవుని మాటకు కట్టుబడి మరొక ఆలోచన మరొక మాట లేకుండా వెంటనే దేవునికి విధేయతను ప్రకటిస్తూ దైవ చిత్తానికి కట్టుబడిన పునీత యోసేపు మనందరికీ ఆయన వినయ విధేయతల ద్వారా గొప్ప ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే రీతిలో పునీత యోసేపును మనం చూసినప్పుడు నిస్వార్థమైనటువంటి సేవ, ప్రేమ కలిగినటువంటి అతని గుణాన్ని మనం చూస్తాం. అతడు పవిత్ర కుటుంబమైనటువంటి మరియమాతకు ఆ బాలయేసునకు ఎంతగానో అంకితమైపోయి వారికి సేవ చేశాడు, శ్రమించి ఆ కుటుంబాన్ని పోషించాడు. ఆ కుటుంబ యజమానిగా తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి మనందరికీ ఆదర్శమయ్యాడు. ఎంత ఆదర్శవంతమైన జీవితం జీవించాడంటే చివరికి తన నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనిగానే తన బాధ్యతను నెరవేర్చినట్లు స్వార్థలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అతని క్రియలు, ప్రవర్తన, అతడు ఎంత నీతిమంతుడో ఎంత ప్రేమమయుడో మనకి వెల్లడి చేస్తూ ఉన్నాయి. సాధారణంగా మనం మాటలతో ఇతరులను ప్రభావితం చేయగలమని, మాటలతో దేనినైనా సాధించుకోగలమని, మన ఘనతలను చాటుకోగలమని మనం గర్విస్తూ ఉంటాం. మాటలను ఆయుధాలుగా వాడి మనం అనుకున్న దాన్ని సాధించడానికి కృషి చేస్తూ ఉంటాం. మౌనంగా ఉండడం సామాన్యమైన విషయం కాదు. మౌనంగా ఉండువాడిని ఎవరూ లెక్క చెయ్యరు. మౌనంగా ఉండేవాడికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. అలాంటి మౌనాన్ని ఆశ్రయించి దేవునికే విలువనిచ్చి దేవుని సేవకుడిగా తనను తాను అర్పించుకొని దైవ చిత్తానికి కట్టుబడి మనందరికీ గొప్ప ఆదర్శాన్ని ఇచ్చాడు. మాటలతో కాకుండా చేతలతోనే దేవుని చిత్తానికి విలువనిచ్చి మన జీవితాలన్నిటికీ కూడా గొప్ప ఆదర్శాన్ని ఇచ్చి తన జీవితాన్ని మన ముందుంచాడు. ఈ నిస్వార్థమైన సేవకుడు తగ్గింపుతనము కలవాడు, ఘనతలకు పోనివాడు, సుఖాల వెనకాల పరిగెత్తకుండా విరక్తత్వాన్ని పాటించి వినయశీలిగా నీతిమంతమైన జీవితం జీవించిన పునీత యోసేపు మనందరికీ గొప్ప ఆదర్శం. అతడు గృహ నిర్మాణం పనిచేసేవాడని మనందరికీ పవిత్ర గ్రంథం తెలియజేస్తూ ఉంది. క్రీస్తునకు చిన్ననాటి నుండి శ్రమించడం యొక్క విలువను నేర్పించాడు. తన చేతులతో సాక్షాత్తు దేవుణ్ణి పెంచి పెద్ద చేశాడు.
దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్య అయినటువంటి ఆ దేవుని కుమారుని స్వయంగా తాను పోషించి పెద్ద చేశాడు. సాధారణంగా అందరినీ పోషించువాడు దేవుడే. కానీ ఈనాడు ఆ దేవుడు పునీత యోసేపుని చేతుల్లో, పునీత యోసేపుని కష్టంతో పోషణను పొందాడు. ఇంతటి భాగ్యం పునీత యోసేపునకు మాత్రమే దొరికింది. అంతటి ఘనత పునీత యోసేపు మాత్రమే సాధించుకోగలిగాడు. అందుకే దావీదు వంశంలో సుప్రసిద్ధుడిగా ఘనతను సాధించుకున్నాడు. పవిత్ర కుటుంబానికి నాయకునిగా, పెద్దగా, ఆ కుటుంబ అవసరాల కోసం శ్రమించి పనిచేశాడు. నిత్యం శ్రమించి పనిచేయడం యొక్క విలువను మనందరికీ చాటాడు. దేవుని మహిమార్థం కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం ఏ విధంగా చేయాలో మనందరికీ నేర్పించాడు. కుటుంబానికి నాయకుడిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించాడు. మరియమాతను, బాలయేసులను సంరక్షించాడు. మరియమాత బాలయేసునకు జన్మనిచ్చే సమయంలో ఆమె వెన్నంటే ఉండి బెత్లెహేమునకు ఆమెను తీసుకుని వెళ్ళి ఆమె ప్రసవించే సమయంలో ఆమెకు సహాయపడ్డాడు, దోహదపడ్డాడు. అప్పటికే గర్భం ధరించి 9 మాసాలు నిండి ఉన్నటువంటి మరియమాతను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడానికి అతడు ఇష్టపడలేదు. ఆమెను వెంటబెట్టుకొని బెత్లెహేమునకు వెళ్ళి జనాభా లెక్కల్లో తన పేరు నమోదు చేయించుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతటి ప్రేమను, ఇంతటి బాధ్యతను తన కుటుంబం ఎడల పునీత యోసేపు ప్రదర్శించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాలుని రక్షణార్థం ఐగుప్తునకు ప్రయాణం కట్టవలసి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని కనీసం ఆలోచించకుండా దేవుని మాటకు విధేయించి అది తన బాధ్యతగా గుర్తించి వెంటనే బాలుని సంరక్షించడమే తన ధ్యేయంగా, పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి, ఎలాంటి ఇబ్బందులనైనా సహించడానికి సిద్ధమై దేవుని మాటకు విధేయించి ఐగుప్తునకు పలాయనం చేశాడు. బాలయేసునకు తన వృత్తిని, ఆ విద్యను నేర్పించడం వల్ల పనుల యొక్క ప్రాధాన్యతను నేర్పించాడు. అందుకే తల్లి శ్రీసభ ఈ మహాభక్తుడు, మహాపునీతుడైనటువంటి పునీత యోసేపును గూర్చి చెబుతూ ఆ పునీత యోసేపునకు ఈ విశ్వశ్రీ సభను అంకితం చేస్తూ, నీవే ఈ విశ్వశ్రీ సభను సంరక్షించువాడవు, నీవే ఈ విశ్వశ్రీ సభను కాపాడి నడిపించవలసిన వాడవంటూ ఇదిగో ఈ విశ్వశ్రీ సభను పునీత యోసేపునకు అంకితం చేసింది. చిన్న విశ్వశ్రీ సభగా చెప్పబడిన మన కుటుంబాలను కూడా పునీత యోసేపునకు అంకితం చేయవలసిందిగా కోరుకుంటూ ఉంది. పునీత ఆవిలాపుర తెరేసమ్మ పునీత యోసేపును గురించి మాట్లాడుతూ, ఇదిగో ఒక్కొక్క పునీతుడు ఒక్కొక్క మేలును దేవుణ్ణి అడిగి మనకు చెయ్యగలుగుతాడు. కానీ పునీత యోసేపునకు అసాధ్యమైంది లేదు. పునీత యోసేపును మనం అడిగితే ఏ మేలునైనా అతడు మనకు చెయ్యగలుగుతాడు. ఎందుకంటే అతడు స్వయంగా సాక్షాత్తు లోకరక్షకుడు, దైవకుమారుడు ఆయన దేవునికే సహాయం చేసినవాడు కాబట్టి, అతను పెంచి పెద్ద చేసినవాడు కాబట్టి పునీత యోసేపుని యొక్క విజ్ఞాపనను పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎన్నడూ తిరస్కరించడు. ఏ అవసరానికి మనం పునీత యోసేపుని దగ్గరకు వెళ్ళినా పునీత యోసేపు తప్పకుండా ఇదిగో ఆ పరలోక తండ్రిని అడిగి, ఆ పరలోక దేవుణ్ణి అడిగి మనకు తప్పకుండా ప్రసాదించగల శక్తి కలిగిన వాడని ఆవిడ తెలియచేసింది. మరియమాత ఒక దర్శనంలో పునీత యోసేపును గూర్చి మాట్లాడుతూ, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను గౌరవించేవాళ్ళు నా వద్దకు వచ్చేవాళ్ళు, వారు కనీస ప్రేమను, గౌరవాన్ని, భక్తిని పునీత యోసేపుని మీద కలిగి ఉండకపోతే వారు నన్ను సంతోషపెట్టరు అని చెప్పి మరియ తల్లి తెలియజేసింది. మరియమాత యోసేపులు మనకు తెలిసినటువంటి గొప్ప స్నేహితులు. ఆ తల్లి తన పరిశుద్ధవరుడైన పునీత యోసేపుని ఎంతో ప్రేమించింది. యోసేపు కూడా ఇదిగో తనకు నిశ్చితార్థం చేయబడి అటు వెనక సాక్షాత్తు దేవునికే తల్లిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చిన ఆ పవిత్రమూర్తి అయిన ఆ నిష్కళంక మాతను ఎంతో ప్రేమించాడు. కాబట్టే ఇదిగో ఈ పవిత్ర కుటుంబం ఈనాడు మనందరికీ ఇంత ఆదర్శంగా నిలబడింది. ఈ ముగ్గురు
అనగా పునీత యోసేపు, తల్లి మరియా, బాలయేసుల దైవ చిత్తానికి లోబడి దేవునికి ప్రాధాన్యతనిచ్చి జీవించి మనందరికీ గొప్ప ఆదర్శాన్ని ఇస్తున్నారు. ఈ ఆదర్శాన్ని స్వీకరించి పునీత యోసేపుని దగ్గరకు వెళ్ళి ఆ పునీత యోసేపుని పండుగ రోజున ఆయన ప్రార్థనా సహాయాన్ని అడుక్కొని ఆ తిరు కుటుంబం యొక్క సహాయాన్ని అడుక్కొని మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మన కుటుంబాలకు మరింత ఘనతను, మరింత విలువను ఈ పవిత్ర కుటుంబం ద్వారా, పునీత యోసేపుని ప్రార్థనా సహాయం ద్వారా మనం సాధించుకుందాం. పునీత యోసేపు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.